అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ సంపుటిత శ్రీ సూక్తంలో ఆపహసృజంతు స్నిగ్ధాని చిక్లీద వసమే గృహే అన్నటువంటి ఈ శ్లోకంలో ఆపహ జలములు ఈ సకల సృష్టికి ప్రధానమైనటువంటి జీవాధారకములు. జలస్వరూపము జగన్మాత శ్రీమన్నారాయణి జలస్వరూపిణిగా ఈ సృష్టినంతటిని పోషిస్తూ ఉంది. జలములే ఈ భూమి మీద లేకపోతే ఈ భూమి అంతా అతి భయంకరమైనటువంటి అనావృష్టితో దుర్భిక్షంతో బాధపడుతుంది. అందువల్ల తల్లి కరుణతో ఈ అనంత సృష్టిలో జలాలను సృష్టించి తన జీవులందరినీ జలాన్ని ప్రసాదించి తృప్తిపరుస్తూ ఉన్నది. జలాలను గురించి కొన్ని సంవత్సరాల క్రితం జపాన్లో ఒక శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసి జలాలు మానవుని యొక్క భావాలు గ్రహిస్తున్నాయి అంటూ ధృవీకరించారు. ఋగ్వేద కాలం నాడు ఋగ్వేదంలో ప్రథమ కాండంలోనే మనకు నదీ సూక్తం గోచరిస్తుంది. భారతీయ ఆధ్యాత్మిక ఋషివర్లు సనాతన కాలంలోనే నదీ సూక్తాలను రచించారు. నదీ సూక్తంతో నదీమ తల్లిని ప్రార్థించేవారు. నది అంటే కేవలం ప్రవహించే కొన్ని జలాలని వాళ్ళ ఉద్దేశం కాదు. నది అనగా సాక్షాత్తు కన్న తల్లిలాగా ఋషులు నదులను భావించేవారు. అందుకే పూజలు చేసేటప్పుడు జలపాత్రలో నదీమ తల్లులందరినీ ఆహ్వానించి ఆ జలాలను అమృతతుల్యం చేయమంటూ ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే నవరాత్రుల యందు కలశం పెట్టినప్పుడు ఆ కలశంలో ప్రధానంగా జలాలను నింపి 9 దినాలు కలశానికే ప్రధానంగా పూజ చేస్తారు. మహనీయులు ఎక్కడికైనా దేవాలయాలకు వచ్చినప్పుడు, పవిత్ర ప్రదేశాలకు వచ్చినప్పుడు ఆ మహనీయులను పూర్ణ కుంభంతో ఆహ్వానిస్తారు. ఆ పూర్ణ కుంభంలో ఉన్నటువంటిది పాలు కానీ పెరుగు కానీ తేనె కానీ కాకుండా కేవలం జలాలతో నింపబడి ఆ పూర్ణ కుంభంతో వారిని ఆహ్వానిస్తూ ఉంటారు. ఇలాగా పూజ చేయాలి అంటే జలం ప్రధానంగా కావాలి. పూజంతా పూర్తయిన తర్వాత సర్వతీర్థమయీం దేవీం సర్వజ్ఞానమయీం దేవీం అంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ సర్వతీర్థాలలో, సర్వజ్ఞానాలలో, సర్వశాస్త్రాలలో, సర్వ ఆగమాలలో, సర్వమంత్రాలలో, సర్వస్వరూపాలలో ఉన్నటువంటి తల్లి, ఇప్పుడు నేను జపం చేసినదంతా కూడా జల రూపంలో నీ పవిత్ర పాద పంకజాలకు సమర్పిస్తూ ఉన్నాను. ఈ అర్ఘ్యం ద్వారా నా జపాన్ని నువ్వు స్వీకరించి నన్ను దీవించమ్మా అంటూ అమ్మవారికి అర్ఘ్యప్రదానం చేస్తూ ఉంటారు. మానవ శరీరం 80% జలంతో నిండి ఉంది. అందువలన జలములే సర్వభూతాల్లో వృక్షాలు, జంతువులు, పశువులు, పక్షులు, ప్రకృతి అంతా సాక్షాత్తు జలస్వరూపం. జలం తాగకపోతే ఎన్ని ఆహారాలు భోంచేసినా తృప్తి కలగదు. జలం వలన తృప్తిని ప్రసాదిస్తుంది. అందుకే జలరూపిణిగా ఉన్నటువంటి తల్లికి నమస్కారము అంటూ వేదాలలో జలరూపమైనటువంటి జగన్మాతను ప్రార్థిస్తూ ఉన్నారు. ఋషులు మంత్రాలను గ్రహించే శక్తి జలాలకు ఉన్నాయినని వేదకాలం నాడు గ్రహించినట్లుగా మనకు అర్థమవుతుంది. జపాన్ శాస్త్రజ్ఞుడు తమ పరిశోధనలలో జలాలతో తీయగా మాట్లాడినప్పుడు ఆ జలాలు సంతోషిస్తున్నట్లుగా, జలాలతో కఠినంగా మాట్లాడినప్పుడు ఆ జలాలు చిన్నబుచ్చుకుంటున్నట్లుగా ఆయన తన పరిశోధనలో ధృవీకరించారు. వేదకాలం నాటి సనాతన ఋషివరులు 9 దినాలు నవరాత్రులలో ప్రధానంగా కలశాన్ని స్థాపించి ఆ కలశానికే పూర్ణంగా అర్చనలన్నీ సాగించేవారు. ఆ పవిత్ర జలాలను తిరిగి దైవానికి అభిషేకం చేసి ఆ జలాన్ని తమ శిరస్సు మీద ప్రోక్షించుకొని పావనమైనటువంటి ఆ జలాలను స్వీకరించేవారు. అంటే ఈ 9 దినాలు తాము ఆచరించినటువంటి పూజలు, మంత్రజపాలు, యజ్ఞయాగాదుల యొక్క సమస్త శబ్దాన్ని ఆ జలాలు గ్రహించి ఆ పవిత్రమైనటువంటి జలాలు మంత్రపూరితమై
ఆ మంత్రపూరితమైనటువంటి జలాలు తమ శరీరాన్ని శక్తివంతం చేస్తున్నాయి అన్నటువంటి సత్యం మనకు వేదకాలం నాడే ఋషులు గ్రహించారు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ నవీన కాలంలో కూడా మనకి పుష్కరాలు ఇవన్నీ జరిగినప్పుడు ఎవ్వరి ఆహ్వానం లేకుండానే కోటాను కోట్ల మంది జనులు పుష్కరాలకు వెళ్ళి నదులను సేవించి పవిత్రులవుతూ ఉన్నారు. ఇవన్నీ మనం చూచినప్పుడు జపాన్ శాస్త్రజ్ఞుని యొక్క పరిశోధనల కంటే వేదకాలం నాడే భారతీయ జ్ఞానులైనటువంటి ఋషీశ్వరులు జలాల మీద, ప్రకృతి మీద పరిపూర్ణమైనటువంటి అవగాహనను స్పష్టంగా కలిగి ఉన్నారు అన్నటువంటిది మనకు చాలా చక్కగా అర్థమవుతూ ఉంది. అందుకే చెప్తారు, దైవ దర్శనం చాలా సులభం. మనసును భక్తితో నింపుకొని దైవాన్ని ప్రార్థిస్తే దైవ దర్శనం చాలా సులభంగా అవుతుంది. కానీ పరిపూర్ణులైనటువంటి బ్రహ్మజ్ఞానుల దర్శనం చాలా దుర్లభము అని చెప్తారు. అటువంటి పరిపూర్ణులైనటువంటి బ్రహ్మజ్ఞానులకు దేవాలయం మన పావనమైనటువంటి భారతదేశం. ఈ పుణ్యపీఠంలో ఆ ఋషీశ్వరులు జన్మించి ఆ పావనమైనటువంటి పాద పద్మాలతో ఈ పుణ్య భూమిని తేజోవంతం చేశారు. ఆ కోటి సూర్యప్రకాశవంతమైన వారి పాదాల యొక్క తేజస్సు ఈ భూమిలో శాశ్వతంగా ఈనాటికి ఉన్నది. అది నశించిపోయే కాంతి కాదు అని మనం అనేకసార్లు చెప్పుకున్నాం. అందుకే ఆ పుణ్య ఋషులు చూపించినటువంటి ధర్మ మార్గంలో మనం నడవాలి. అధర్మ మార్గంలో మనం నడవరాదు. అధర్మం వలన మనం అన్నిటినీ పోగొట్టుకుంటాం. ఈరోజు ఒక్క పావలాను దొంగతనం చేస్తే ఎప్పటికైనా సరే 25,000 పోగొట్టుకోవలసి వస్తుంది. ఈ సత్యాన్ని మనం గుర్తించి ధర్మంలో మనం ప్రయాణం చేసినప్పుడు జగదంబ అనుగ్రహానికి పాత్రులవుతారు. అందుకే అమ్మ కరుణాస్రవంతి అయి ఆపహసృజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే నిత్యదేవీం మాతరం శ్రియం వాసయమేకులి అంటూ వేడుకొనబడుతుంది. అమ్మ, నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ శరీరం, మనోమయ శరీరం, పాంచభౌతిక శరీరం, బుద్ధి శరీరం, ఈ 3 శరీరాలు నేను కాదు అని, లోపల ప్రకాశించే తేజోమయ శరీరం మాత్రమే నేను అని, సర్వవ్యాపకంగా ఆ వెలుగు సర్వత్రా ఉన్నది అన్న సత్యాన్ని నాకు ప్రబోధించమ్మా అంటూ వేడుకొనబడుతుంది ఈ శ్లోకం ద్వారా. ఈ శ్లోకాన్ని ప్రార్థించడం వలన ఆనందాన్ని తల్లి ప్రసాదిస్తుంది. ఆనందం అంతర్ముఖమైనటువంటిది. ఆనందాన్ని, వంశవృద్ధిని, కుటుంబంలో శాంతిని తల్లి అనుగ్రహిస్తుంది. అమ్మ దగ్గరకు బిడ్డ వచ్చి ఏదైనా అడిగినప్పుడు లేదు, కాదు అన్నటువంటి మాటలు అమ్మ నోట రానే రావు. అమ్మ అనగా కరుణకు సింధు, కరుణతో పొంగుతూ ఉంటుంది. అలా పొంగే తల్లి తన బిడ్డ యొక్క క్షేమాన్ని సర్వకాల సర్వావస్థలు యందు వాంఛిస్తూ బిడ్డ యొక్క క్షేమం కోసం ఏది అడిగినా లేదు అని కానీ, కాదు అని కానీ చెప్పలేదు. అందుచేతనే ఇక్కడ తల్లి ప్రార్థించబడుతూ ఉంది. ఆపహసృజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే. నీవు నా గృహంలో నివసించాలి. గృహము అంటే దేహో దేవాలయ. దేహమనేటువంటి పంచభౌతిక గృహంలో దేదీప్యమానంగా కోటి కోటి సూర్య ప్రకాశమానంతో అమ్మ ప్రకాశించాలి. మన గృహంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరి హృదయంలో కూడా అమ్మ దేదీప్యమానంగా ప్రకాశించాలి. వారి హృదయాలు కూడా కుట్రలతో, మోసాలతో, అసత్యంతో, అధర్మంతో ఉండకూడదు. అందరి హృదయాలు భక్తితో, జ్ఞానంతో, ఆత్మ తేజస్సుతో, బ్రహ్మజ్ఞాన భావంతో ప్రకాశించాలని ఈ శ్లోకంలో రహస్యార్థం సూచిస్తూ ఉంది. మన గృహంలోనే కాకుండా మనమున్నటువంటి గ్రామంలో, మనమున్నటువంటి రాష్ట్రంలో, మనమున్నటువంటి దేశంలో, మనమున్నటువంటి ఈ సుందరమైన వసుంధరలో అందరి హృదయాలను అమ్మ అపురూపమైన జ్ఞాన ప్రకాశంతో నింపివేయాలి అంటూ ఈ శ్లోకం ద్వారా ప్రార్థించబడుతూ పుత్ర పౌత్రాభివృద్ధితో ఈ గృహంలో నువ్వు శాశ్వతంగా నివసించాలమ్మా అంటూ ప్రార్థించడంతో నిజంగా మీరు అమ్మను హృదయపూర్వకంగా విశ్వసిస్తే,
మీ భారమంతా అమ్మ మీద మీరు వేసినప్పుడు మీరు చాలా తేలిగ్గా అయిపోతారు. మీ హృదయం అప్పుడు భారంతో నిండి ఉండదు. మీ బరువును అమ్మ మోస్తూ ఉన్నప్పుడు భారంతో, కష్టంతో, క్లేశంతో మీరు బాధపడాల్సిన అవసరం ఉండదు కదా. అందుకనే మీ భారాన్ని మీ తల్లి పైన వేయండి. మీ తల్లి మీ భారాన్ని మోస్తుంది. ఆ భారాన్ని అమ్మకు సమర్పించి నిశ్చింతగా, ఆనందంతో, శాంతితో జీవనాన్ని మనం సాగించాలంటూ ఈ శ్లోకం ద్వారా తల్లి చక్కని సందేశాన్ని ప్రసాదిస్తూ ఉన్నది. శ్రీ సూక్తం జగన్మాత యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్వరూపం, వేదం యొక్క సారం. శ్రీమన్నారాయణి జగద్బ్రహ్మాండాలంతా వ్యాప్తమైనటువంటి అఖండ తేజస్సు, బ్రహ్మమయి, మన యందు సర్వకాల సర్వావస్థలందు ప్రకాశిస్తున్నటువంటి మహాతత్వం. అత్రి మహాముని అనసూయాదేవుల యొక్క సంతానం దుర్వాస మహర్షి. దుర్వాస మహర్షి అంటే మనందరికీ తెలుసు, చాలా కోపంతో ఉన్నటువంటి మహర్షి అనని. కోపం అనేటువంటిది మానవ జీవితంలో అందరికీ సహజంగా ఉంటుంది. దాని గురించి మనం విమర్శించవలసిన అక్కర్లేదు. అయితే ఆ స్థాయి వలన మనం చాలా తగ్గిపోతాం. కోపమున ఘనత కొంచెమైపోతుంది. అటువంటి గొప్ప మహర్షి చాలా ప్రయత్నం చేసి జగన్మాతను భక్తితో ఆరాధించడం ప్రారంభించారు. తల్లిని భక్తితో ధ్యానించడం ప్రారంభించినప్పుడు మన హృదయంలో మార్పులు వస్తాయి. మన లోపల ఉన్నటువంటి గుణాలు, ముఖ్యంగా స్వార్థం, భక్తుని హృదయంలో స్వార్థం ఉండకూడదు. భక్తుడు స్వార్థంతో భగవంతుని ప్రార్థించకూడదు. మనం భగవద్ కార్యక్రమాలన్నీ చేస్తూ, భగవంతుని పూజలు చేస్తూ, ప్రార్థనలు చేస్తూ నిరంతరం స్వార్థపరులుగా మనం అలాంటి గుణాలతో ఉన్నప్పుడు దైవానుగ్రహ పాత్రులం కాలేం. అందువల్లనే ఈ స్వార్థం అనే చిన్న పరిధిలోంచి అమ్మ మనల్ని రక్షించాలి. ఈ స్వార్థం అనే పరిధిలోనే మనల్ని అలాగ కూర్చోపెట్టినప్పుడు అమ్మ దయ మన మీద లేదు అని అర్థం. మన హృదయంలో ఇంకా ఈ త్రిగుణాలన్నీ ఉన్నప్పుడు అమ్మ దయ ఇంకా మనకు దూరంగా ఉన్నది అని అర్థం. అమ్మ కరుణాస్రవంతి, తన కారుణ్యాన్ని, తన యొక్క వాత్సల్యాన్ని జీవకోట్లందరి మీద వర్షింపచేసేటువంటి సుధా సింధు. అయితే ఆ కారుణ్యాన్ని అందుకునేందుకు, ఆ అనుగ్రహాన్ని పొందేందుకు మన హృదయం సిద్ధంగా లేదు. మన హృదయంలో ఉన్న మాలిన్యాలు మనకు ఆ అనుగ్రహాన్ని పొందనివ్వకుండా దూరంగా పెడుతున్నాయి. అందుచేతనే ఆ దయను, అనుగ్రహాన్ని పొందేందుకు సాధన కావాలి. ఆ సాధన నిష్కామంగా, నిజభక్తితో కూడిన సాధన కావాలి. నేను ఎవరిని అన్నటువంటి ఆత్మవిచారణ చేయాలి. అలాగ చేసినప్పుడు ఈ కోపతాపాలు, ఈ చిన్న చిన్న గుణాలు ఉన్నాయి కదా, ఇవన్నీ మనలో నుంచి నశించిపోతాయి. ఎప్పుడైతే మనకు శాంతం కలుగుతుందో, మన హృదయంలో ధర్మం మీద మనకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఏర్పడుతుందో, మన నడక సత్యం వంకకు ప్రయాణం చేస్తుంది. అందుకే పురుష సూక్తంలో చెప్తారు, నాణ్య పంద అయనాయ విద్యతే. సత్యాన్ని సమీపించేందుకు వేరు దారి లేదు. సత్య మార్గంలోనే మనం న్యాయంగా ప్రయాణం చేసినప్పుడే దైవానుగ్రహాన్ని పొందుతాం. ప్రపంచ జనుల యొక్క అనుగ్రహం కావాలనుకున్నప్పుడు మనం వంకర దారులలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. జగజ్జనని యొక్క అనుగ్రహం కావాలని ఎవరైతే మనసారా విశ్వసిస్తారో అలాంటి వారు సత్య మార్గంలోనే ప్రయాణం చేయాలి. నాణ్య పంద అయనాయ విద్యతే అంటూ అత్యంత స్పష్టంగా సత్య మార్గం యొక్క విశిష్టతను గురించి పురుష సూక్తం చెప్తుంది. మొదట అంత కోపంగా ఉన్నటువంటి దుర్వాస మహాముని అమ్మను ధ్యానించారు. పంచదశాక్షరి మహామంత్రంతో జగజ్జనని అయినటువంటి అంబను సేవించారు. ఆ అంబ అనుగ్రహాన్ని పొందగలిగారు. అనంతమైనటువంటి అంబ తత్వాన్ని ధ్యానించగా 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 హృదయం ప్రకాశవంతమైంది. లోపల ఉన్నటువంటి రాగం, ద్వేషం, నేను, నాది, ఈ దేహం నాది, ఇటువంటి భావాలన్నీ నశించిపోయాయి. సహజంగా లోపల ఉన్నటువంటి ఆనందం ఏది ఉన్నదో ఆ ఆనందం స్రవంతిలాగా బయటకు ఉప్పొంగడం ప్రారంభించింది. అటువంటి ఆనందాన్ని, మనలో సహజంగా ఉన్నటువంటి ఆనందాన్ని వెలికి తీసేది శ్రేష్టమైన భక్తి, శ్రేష్టమైన ధ్యానం, శ్రేష్టమైన ఆత్మజ్ఞానం. అందువలన
తాను భగవత్స్వరూపుడు బ్రహ్మస్వరూపుడు అనేటువంటి ఆత్మోదయం భక్తి వలన మానవునికి కలుగుతుంది. జ్ఞానోదయం కలుగుతుంది. బ్రహ్మ పదార్థాన్ని అంతటా అందరి యందు చూడగలిగేటువంటి శక్తి అప్పుడే లభిస్తుంది. అందుకే ఆశ పోతే అన్నీ పోయినట్లే. ఈ దురాశలు మనం నశింప చేసుకొని అమ్మ యొక్క అవ్యాజ్యమైనటువంటి అనుగ్రహంతో మనం సత్య మార్గంలో ప్రయాణం చేద్దాం. సంపుటిత శ్రీ సూక్త పారాయణం వలన దారిద్ర్యం నశిస్తుంది అని ఫలశ్రుతిలో చెప్పబడుతుంది. దారిద్ర్యం అంటే ఏమిటి? ధనం లేకపోవడం దారిద్ర్యం అని నేను అనుకోను. ఎప్పుడు ఏదో లేదు లేదు లేదు, అది లేదు ఇది లేదు అన్నటువంటి అసంతృప్తికి మించిన దారిద్ర్యం లేనే లేదు. నిరంతరం అసంతృప్తితో బాధపడుతూ ప్రతి చిన్న కష్టానికి కూడా కన్నీళ్లు పెడుతూ ఆ కన్నీళ్లకు విలువ లేకుండా చేస్తూ నిరంతరం అసంతృప్తితో ఎవరైతే ఉంటామో అదే అష్టదారిద్ర్యంగా చెప్పబడుతుంది. నిరంతరం అసంతృప్తియే అష్టదారిద్ర్యము అన్నారు. ఒకవేళ ఉన్నా లేకున్నా తిన్నా తినకపోయినా ఎలాగా ఉన్నా కూడా సంతృప్తి సంతోషంతో మనం జీవించగలిగితే ఆ సంతృప్తి సంతోషమే నిజమైనటువంటి సంపద అంటున్నారు. అటువంటి సౌభాగ్యాలను శాంతి ఆనందాలను ప్రసాదించేటువంటిది, శాశ్వతంగా గృహంలో ఆనందాన్ని నింపేది తల్లి. అందుకే అంతర్ముఖి ఆనందరూపి అంటారు. అంతర్ముఖి ఎవరైతే తమ హృదయంలోనికి మరులుతారో, ఎవరైతే తమ లోపల ఉన్నటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని లక్షిస్తూ ఉంటారో అతడు అంతర్ముఖి, అతడే నిజమైన ఆనందరూపి. ఆ ఆనందం సహజంగా నిరంతరం తనలో స్రవంతిలాగా పొంగుతూ ఉంటుంది. ఆ ఆనందం కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్నటువంటిది కాదు, ఒకరు ఇచ్చేది కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి వస్తుతత్వాల వలన లభించేది కాదు. ఆనందం తన లోపల ఉన్నటువంటిది. ఆ ఆనంద తత్వాన్ని తెలుసుకున్నందువలన ఆనందాన్ని తనలోనే తాను అనుభవిస్తూ బ్రహ్మానంద సుఖాన్ని అనుభవిస్తాడు బ్రహ్మజ్ఞాని. అమృతాత్మ స్వరూపులారా, అటువంటి బ్రహ్మానంద సుఖాన్ని అనుభవించడం కోసమే పరమపావనమైనటువంటి భరతమాత ఒడిలో మానవ జన్మ లభించింది. మీరందరూ భక్తితో ఉన్నారు. ఇంకా మన భక్తి ఎదగాలి. ఇంకా ఎన్నో అత్యున్నతమైనటువంటి భూమికలు ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఉన్నాయి. వాటన్నిటిని అధిరోహించాలి. అందరినీ మీరు ప్రేమించాలి. అందరి పట్ల దయావాత్సల్యాలను ప్రకటించాలి. తల్లిని అందరి యందు దర్శించాలి. కేవలం దేవాలయంలోనే కాకుండా తల్లిని సర్వప్రాణికోట్ల యందు, స్థావర జంగమాత్మకమైన సృష్టి సర్వంలో అన్ని అవస్థల యందు దర్శించగలిగేటువంటి స్థితిని ప్రసాదించమని బ్రహ్మానంద సుఖాన్ని అనుగ్రహించేటువంటి జననిని శ్రీమన్నారాయణిని భక్తితో వేడుకుందాం. విశ్వంలో అందరినీ అమ్మ అనుగ్రహించునుగాక, విశ్వశాంతి ప్రసాదించునుగాక. ఓం శా